మనం కష్టపెట్టి వారిని బట్టి అది మొదలు ఏంటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దుఃఖం ఎవరికి చూసుకున్నా దుఃఖమే, ఎవరి పరిస్థితి చూసినా దుఃఖమే. తండ్రికి దుఃఖం, తల్లికి దుఃఖం, కుమారుడికి దుఃఖం, అన్నదమ్ములకి దుఃఖం, కుమార్తెకు కూడా దుఃఖమే. మొదలుగా ప్రజలకందరికీ దుఃఖమే, దుఃఖభరితమైనటువంటి జీవితం. రాత్రి కూడా మనం ధ్యానం చేసినప్పుడు దావీదుకి దుఃఖం వచ్చినప్పుడు ఎలా ఏమని మాట వాడాడు ఆయన? తల్లడిల్లి నన్ను తల్లడిల్లి నేను మొరపెడుతున్నాను అంటాడు. ఆ దుఃఖము వచ్చి తల్లడిల్లిపోయాడు అనే మాట వాడాడు ఆయన. అది కూడా దుఃఖ కీర్తనే కదా. ఇక్కడ ఈ దుఃఖభరితమైనటువంటి జీవితంలో దావీదు ఏమంటున్నాడు? నేను నా ప్రయాణంలో ఉన్నాను, నేను నా జీవిత యాత్రలో ఉన్నాను, నా జీవన విధానంలో దైవత్తులు కలిగి దేవుని యందు కొనసాగిస్తూ ఉన్నాను. అయితే నా బలమైతే నన్ను కృంగిపోతుంది, నా బలమైతే నాకు పనికిరాదు. నా జీవన విధానములో నన్ను కాపాడాల్సింది నన్ను నేను కాపాడుకోలేనటువంటి పరిస్థితి, నన్ను నేను రక్షించుకోలేనటువంటి స్థితి. ఇది పలుకుతుంది మహారాజు. ఆయన ఏమంటాడు అని అంటే, నా దేవా నా దినముల మధ్య నన్ను, నా దినాలైతే సరిపోవు, నా దినాలైతే కొద్దివే, నా దినాలైతే సరిపోవు. నీ అనుగ్రహం కావాలి, నీ యొక్క చిత్తం కావాలి. నా రోజులు పనికిరావు, నా దినాలు అసలు ఎన్నదగినవి కావు. నా దినాలు కుంగి కృషించి దుఃఖముతో ఉండేటువంటి దినాలు. అందుకని నువ్వేం చేయాలి? ఇక్కడ ఏం చెప్పాడు అంటే, నా దినాలు అన్న దాని మీద ఏం చెప్తాడు? పై వచ్చిన ఏముంది? నా దినములు కొద్దిపరిచాను. మన దినాలు మన స్వభాగా మనమే బతకాలి అని అంటే కొంతకాలం బతుకుతాం. దేవుని కాపుదల భద్రత లేకపోతే, దేవుడు కనుక మనల్ని రక్షించి ఉండకపోతే, దేవుని నీడలో దేవుని సంరక్షణలో మనం ఉండకపోతే మనం అసలు కలుగుతామా? మనము జీవించగలుగుతామా?